నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడులో ఘనంగా షైనింగ్ స్టార్స్ 2026 అవార్డుల ప్రదానోత్సవం స్థానిక భువనచంద్ర టౌన్ హాలులో. నరసరావుపేటలో స్టాంప్ రైటర్ల పెన్ డౌన్, జిల్లా రిజిస్టర్ కార్యాలయం ముందు నిరసన. జగన్నాథుని నామస్మరణతో మారుమోగిన నరసరావుపేట పురవీధులు, ఘనంగా ఇస్కాన్ రథోత్సవం. కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 173 అర్జీలు. కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్లో బ్యాంగిల్స్పై 4% తరుగు మజూరు ఆఫర్. రెండు 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించేందుకు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ 2026 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నరసరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్లో అత్యంత వైభవంగా జరిగింది. 10వ తరగతిలో 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులలో ప్రతి మండలంలో సామాజిక వర్గాల వారీగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 6 విద్యార్థులను ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేయగా, ఇంటర్మీడియట్లో అన్ని గ్రూపులు మరియు అన్ని సామాజిక వర్గాలకు చెందిన అత్యుత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులను కూడా ఎంపిక చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 186 మంది 10వ తరగతి విద్యార్థులు, 38 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు కలిపి మొత్తం 224 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ 2026 అవార్డులు అందజేయబడ్డాయి. ప్రతి అవార్డు గ్రహీతకు 20,000 నగదు బహుమతి, జ్ఞాపిక పథకం మరియు ప్రశంసా పత్రం ప్రదానం చేయబడింది. 10వ తరగతి అవార్డు గ్రహీతల్లో ప్రభుత్వ పాఠశాలల నుండి 81 మంది, 38 మంది బాలురు, 43 మంది బాలికలు, ప్రైవేటు పాఠశాలల నుండి 105 మంది, 30 మంది బాలురు, 75 మంది బాలికలు ఎంపికయ్యారు. ఇంటర్మీడియట్ అవార్డు గ్రహీతల్లో ప్రభుత్వ కళాశాలల నుండి 9 మంది, 3 మంది బాలురు, 6 బాలికలు, ప్రైవేటు కళాశాలల నుండి 29 మంది, 5 మంది బాలురు, 24 మంది బాలికలు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా విద్యారంగం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో 87.5% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 12వ స్థానం, అలాగే ఇంటర్మీడియట్ ఫలితాలలో 77% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 14వ స్థానం సాధించడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుండ్ల కోటేశ్వరరావు, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గంగాధర్, రాష్ట్ర శిల్పకళా సంస్థ చైర్మన్ మంజుల రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తూ విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు షైనింగ్ స్టార్స్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. రేపటి జవానులు భారత మాత బాధ్యత మీదండి, ద్వేషాల దారి వదలాలి నేడు, బాపూజీ మాటే నిలపాలి మీరు, జాతి సమైక్యపు విలువలు చాటి. ఎందుకంటే మీ అందరూ చాలా రిగ్రెస్ ప్రాసెస్తో టాపర్స్గా నిలిచారు. ఇక్కడికి రావడమే పెద్ద అచీవ్మెంట్. సో మీ అందరికీ ముందుగా నేనందరూ తెలియజేస్తున్నాను, మీకు, మీ టీచర్స్కి, మీ పేరెంట్స్. ఎందుకంటే ఇది ఒక్కరే ఎఫర్ట్ కాదు, మీకు ఇంటిలో వాళ్ళు కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ ఇచ్చారు, మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేశారు కాబట్టి ఇది మీరు చేయగలిగారు. హెల్దీ పల్నాడు, వెల్దీ పల్నాడు, అదేవిధంగా షైనింగ్ పల్నాడు.
వాళ్ళ పల్నాడు జిల్లాని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తామని సీఎం గారు కానీ మరి జిల్లా కలెక్టర్ గారు కానీ అధికారులందరూ కూడా, అదేవిధంగా బ్యాంకర్స్ అందరూ కూడా, ప్రజలందరూ కూడా రుణాలు ఇచ్చి ఆర్థిక పరంగా మనల్ని పైకి తీసుకురావాలి. అంటే ఇప్పుడున్న పిల్లలందరూ కూడా చాలా మంది రైతు కుటుంబం నుంచి వచ్చారు, గ్రామాల నుంచి వచ్చారు. బాగా చదువుకొని మనం కూడా అభివృద్ధిలోకి రావాలి. రాబోయే కాలంలో ఏదైతే మన టీచర్లు ఇచ్చిన గోల్ని సాధించాలని మరి అందరూ కూడా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళ పిల్లలకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. చక్కగా టీచర్లే స్కూల్లో పాఠాలు చెప్తున్నారు. పిల్లలకి ఏదైతే కావాలో బాగోగులు వాళ్ళ జేబులో డబ్బులు తీసి టీచర్లు చాలా మంది కూడా పిల్లలకి ఖర్చు పెడతా ఉన్నారు. సైకిల్ స్టాండ్ కడుతున్నారు, కొంతమంది కంప్యూటర్లు ఇస్తున్నారు. ఆ విధంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు టీచర్లు చాలా మంది. మరి ఇటువంటి కార్యక్రమంలో మనం అందరం కూడా చాలా అదృష్టవంతులు. వెనకటి రోజుల్లో మాకు లేని అవకాశం మీకున్న ఇవాళ. ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులున్నా ఇబ్బందులు ఉన్నా కానీ ఈరోజు వాటన్నిటినీ కూడా అధిగమిస్తూ, నేను ఒక ఉదాహరణ చెప్తాను. వెనుకబడిన మా మాచర్ల నియోజకవర్గంలో ఈ సంవత్సరం కాలంలో, అంటే మొదటి సంవత్సరం, ఈ సంవత్సరంన్నర కాలంలోనే సుమారు 90 నుంచి 100 కోట్ల రూపాయలు నిధులు విద్యాశాఖ తరఫున తీసుకురావడం జరిగింది. అది ఎస్సీ హాస్టల్ కావచ్చు, బీసీ హాస్టల్ కావచ్చు. మరి ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా అధ్యాపకులకి నేను విన్నవించేది ఏంటంటే, రాష్ట్రంలో ఫలితాలు వచ్చినప్పుడు బాలికల హవా అప్రతిహతంగా కొనసాగుతారు. మరి బాలురు వెనకబడి ఉన్నారని చెప్పేసి మీ దృష్టిలో లేదా? ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు గుర్తించి వాళ్ళని ముందుకు తీసుకోపోరు? పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ జగన్నాథ రథోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వందలాది మంది భక్తులు పాల్గొని హరే రామ హరే కృష్ణ నామస్మరణతో జగన్నాథుని రథాన్ని ఉత్సాహంగా లాగారు. కేరళ చండామేళం, తప్పెట్ల నృత్యాలు, చిన్నారుల కోలాహలం రథోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తుల భజనలు, హారతులు, ఆధ్యాత్మిక వాతావరణంతో పట్టణమంతా భక్తి రసంలో మునిగిపోయింది. శ్రీ జగన్నాథుని దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుండ్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు. నరసరావుపేట పట్టణంలోని రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట సోమవారం జిల్లా దస్తావేజుల లేఖరుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 396ను రద్దు చేయాలని, దస్తావేజుల లేఖరుల ఉపాధిని కాపాడాలని డిమాండ్ చేస్తూ జూలై 20 నుంచి 31 వరకు నిరవధిక పెన్ డౌన్ సమ్మె చేపట్టినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేఖరుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన జిఓఎంఎస్ నెంబర్ 396ని రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర దస్తావేజుల సంక్షేమ సంఘం తరఫున వాళ్ళ ఆజ్ఞ మేరకు, వాళ్ళ అనుమతి మేరకు మేము పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. ఈ సోమవారం నుంచి డిసెంబర్ 31 వరకు నిరవధికంగా ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి అందరం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాం. ప్రాబ్లం 396 జీవో ఏంటంటే, రిజిస్ట్రేషన్ ఆఫీసులని ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయించుకొని గవర్నమెంట్ 396 జీవోని ప్రవేశపెడుతుంది. 300 జీవోలో సారాంశం ఏంటంటే, దస్తావేజులు మొత్తం ప్రైవేటీకరణ చేసి ఫ్రంట్ ఆఫీస్, బ్యాక్ ఆఫీస్ అని మన దీనిలో పాస్పోర్ట్ ఆఫీసుల్లో మోడల్లో చేయాలని చెప్పి ఆలోచిస్తుంది. అది చేసినందువల్ల రాష్ట్రం మొత్తం మీద ఒక 50,000 కుటుంబాలు
దస్తావేజ్ లేఖర్లు, ఆపరేటర్లు, టీడీపీ వర్కర్లు అందరూ వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయని చెప్పి మనం చేస్తున్నాం. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక PGRS కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షత వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 173 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని నిబంధనల ప్రకారం నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించి బాధితులకు తగిన న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. నరసరావుపేటలో కలెక్టరేట్లో జరిగిన ప్రజా పరిష్కార వేదిక నందు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకి MRPS పల్నాడు జిల్లా కమిటీ తరపున వినతి పత్రం అందజేశారు. నరసరావుపేట కలెక్టరేట్లో జరిగిన ప్రజా పరిష్కార వేదిక నందు MRPSS పల్నాడు జిల్లా కమిటీ ద్వారా గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వటం జరిగినది. ఈ యొక్క వినతిపత్రం యొక్క ముఖ్య ఉద్దేశము రేపు సెప్టెంబర్, అక్టోబర్లో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలు, పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలు పరిధిలో ఎస్సీ వర్గీకరణ, మాదిగలు చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ గత మాదిగల 30 సంవత్సరాల నుంచి పోరాడుతుంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగలని దృష్టిలో ఉంచుకొని ఎస్సీ వర్గీకరణ చేసినాడు. ఆ ఎస్సీ వర్గీకరణ ప్రకారము రేపు జరగబోయే పంచాయతీలు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీలు రిజర్వేషన్లు, ఎందుకంటే ఈ పల్నాడు జిల్లాలో మెజార్టీ పీపుల్ మాదిగలు, దాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు రిజర్వేషన్లు అమలయ్యేటప్పుడు పల్నాడు జిల్లా వ్యాప్తంగా వార్డు నెంబర్ నుంచి, ఎంపీటీసీ సభ్యుల నుంచి, మున్సిపాలిటీ నెంబర్ల వరకు కూడా మాదిగలకి సీట్లు ఎక్కువ కేటాయించాలని కూడా మేము MRPSS తరపున మేము కోరుచున్నాము. నరసరావుపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక PGRSలో వినుకొండ పట్టా భూముల సమస్యపై బాధిత రైతులు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు వినతి పత్రం అందజేశారు. వినుకొండ పట్టా సర్వే నంబర్లు 949/1, 949/2 తదితర భూములకు సంబంధించిన హక్కులను ప్రభుత్వ ఉత్తర్వులు, హైకోర్టు తీర్పుల ప్రకారం పరిరక్షించాలని వారు కోరారు. దశాబ్దాలుగా సాగులో ఉన్న భూములకు చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని కోరారు. నమస్కారం అండి. మాది వినుకొండ టౌను, కట్ట కింద బజారు. మేము వచ్చేసి అందరము ముస్లిం కుటుంబాలకు చెందిన వాళ్ళం. మా తాతయ్యలు 1951లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ బ్యాక్ సైడ్ 949/1 సర్వే నెంబర్లో భూమి కొనుగోలు చేసినారు. అది ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు 1926లో ఇచ్చిన భూమి. దాని మీద డిగ్రీ కాలేజీ 1988లో వచ్చేసి ప్రపోజల్ వచ్చేసి అప్పుడున్న రాజకీయ నాయకుడు ఒత్తిడి వల్ల అది రిజంప్షన్ ఆర్డర్ పాస్ చేసి దానిపైన మా నాన్నోళ్ళు, మా బాబాయ్ వాళ్ళందరూ వెళ్ళి దాన్ని రిజంప్షన్ ఆర్డర్కి సవాల్ చేస్తూ వెళ్తే 96లో ఆర్డర్ ఇచ్చారు. దాని తర్వాత ఆ వినుకొండలో ఉన్న ఒక లాయరు మా నాన్నోళ్ళకి మోసం చేసి మీరే గెలిచారని చెప్తే వాళ్ళు చదువు లేని వాళ్ళు కాబట్టి వాళ్ళు సరే అని వదిలేశారు. దాని తర్వాత మా టైం వచ్చిన తర్వాత మేము సాగులో చేసుకుంటూ కంటిన్యూషన్ సాగులు, అప్పుడు కూడా సాగులో ఉన్నాం. మేకలు ఇది కాసుకుంటూ, గేదెలు కాసుకుంటూ, మాకున్న గేదెలని కాసుకుంటూ సాగులోనే ఉంటున్నాం కంటిన్యూషన్గా. 2010-11లో మేము మా 82లో ఒక ఎకరంన్నర వేరే పెద్దనందిపాడు చౌదరీస్కి అమ్మేశారు. మా వాటాలో 3.5 ఎకరం మా కంట్రోల్లో ఉంది, 1 ఎకరంన్నర వాళ్ళ కంట్రోల్, మొత్తం 5 ఎకరాలు మా కంట్రోల్లో ఉంది. అయినా సరే 2010లో మేము పట్టాదారు పాస్ పుస్తకాలు ఆన్లైన్ 1B ఏడంగలు సర్వే చేసి మొత్తం మా కంటిన్యూషన్గా ఇచ్చారు. అయినా సరే కంటిన్యూషన్ రెవెన్యూ రికార్డ్స్ ఓల్డ్ 10-1 రికార్డ్స్లో ఉన్నాయి. RH రెవెన్యూ రిజిస్ట్రేషన్ ఆఫ్ హోల్డింగ్ 1927లో మాకు అమ్మిన వల్ల ముస్లిమ్స్ ఇదేంటంటే మాకు అమ్మింది కూడా 1951లో ముస్లిమ్స్, వాళ్ళు ముస్లిమ్సే, వాళ్ళ దగ్గర మేము కొన్నాం, మేము ముస్లిమ్సే. అయితే 2016లో 22A లిస్ట్ కింద పెట్టారు. 22A లిస్ట్ కింద పెడితే సరే అని చెప్పి అప్పట్లో మాకు తెలియలేదు. నరసరావుపేటలోని కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్లో ఈ నెల 20వ తేదీ నుంచి ప్రత్యేక బ్యాంగిల్స్ ఆఫర్స్ను ప్రారంభించినట్లు ప్రొప్రైటర్ కపలవాయి విజయ్ కుమార్ తెలిపారు. కేవలం 4 రోజుల పాటు మాత్రమే గాజుల కొనుగోలుపై 4% తరుగు, మజూరు ప్రత్యేక రాయితీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 45 ఏళ్ల వ్యాపార చరిత్రలో ఇంత తక్కువ తరుగు, మజూరుతో ఆఫర్ ఇవ్వడం ఇదే తొలిసారని తెలిపారు. ట్రెండీ, సాంప్రదాయ డిజైన్లతో వేలాది బ్యాంగిల్స్ కలెక్షన్స్ అందుబాటులో ఉందన్నారు. ప్రతి మహిళ అభిరుచికి తగ్గ ప్రత్యేక డిజైన్లు, ఆకర్షణీయమైన ఆఫర్లతో వినియోగదారులను ఆహ్వానించారు. ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకొని కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసి
మీకు నచ్చిన బ్యాంగిల్స్ను ఎంపిక చేసుకోవాలని కపలవాయి విజయ్ కుమార్ కోరారు. నర్సాపుర ప్రజలకు మరియు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు కపలవాయి విజయ్ కుమార్ నమస్కారాలు. కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలరీ షాప్ నందు ఈ రోజు నుండి గాజులకి 4% నుంచి మాత్రమే తరుగులు మజూర్లు ఉంటాయి. గత 40 సంవత్సరాల నుంచి ఇంత తక్కువ పర్సెంటేజ్కి ఇవ్వడం ఇదే మొట్టమొదటిసారి. ఈ అవకాశం 4 రోజులు మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా గత 40 సంవత్సరాల నుంచి కేవీకేసీలు ఉన్న బంగారం గాజులకి 4 గాజులకి 1 గ్రాము తీసేసి కొత్త గాజులు ఇవ్వడానికి మేము సుముఖంగా ఉన్నాం. అదే కాకుండా హారాలు, నక్లీసులు వాటి కొన్నింటికి కూడా 92% కొన్ని వస్తువులు 2% ఎక్స్ట్రా ఇస్తూనే విజయవాడ కన్నా చాలా తక్కువకి ఇస్తున్నాం. ఈ అవకాశం 4 రోజులు మాత్రమే ఉంటుంది. కాబట్టి కస్టమర్స్ అందరూ దీన్ని ఉపయోగించవలసిగా కోరుచున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పల్నాడులో ఘనంగా షైనింగ్ స్టార్స్ 2026 అవార్డుల ప్రదానోత్సవం స్థానిక భువనచంద్ర టౌన్ హాలులో. నరసరావుపేటలో స్టాంప్ రైటర్ల పెన్ డౌన్, జిల్లా రిజిస్టర్ కార్యాలయం ముందు నిరసన. జగన్నాథుని నామస్మరణతో మారుమోగిన నరసరావుపేట పురవీధులు, ఘనంగా ఇస్కాన్ రథోత్సవం. కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 173 అర్జీలు. కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్లో బ్యాంగిల్స్పై 4% తరుగు మజూరు ఆఫర్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.